బాల్క సుమన్ అంటే ఒకప్పుడు ఎట్లుండే నోరు తిరిస్తే భూకంపం వస్తుండే. హైదరాబాద్లో అరచిండంటే తెలంగాణ మొత్తం ఉరిమేది. పిడుగులు లెక్క పంచులు కొట్టే సుమనన్న ఇంత సైలెంట్ అయిపోయాడేంటి? మీడియా టైగర్లా కెమెరా ముందు ఎప్పుడూ వచ్చే బాల్కన్న కెమెరా కంటికి చిక్కడం లేదేంటి? అసలు ఏం జరిగింది? కనీసం వైబ్రేషన్ కూడా లేకుండా అంతగా సైలెంట్ మోడ్లో ఎందుకున్నాడు? బాల్క సుమన్ ఉద్యమం ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. ఉద్యమం సమయంలో ఓ టీవీ డిబేట్లో చెలరేగిపోవడంతో ఫుల్ ఫేమస్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు యూత్ను లీడ్ చేసే క్రమంలో లీడర్గా ఎదిగారు. గులాబీ నేతలకు దగ్గరయ్యారు. తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్లో కీలక నేతగా అయ్యారు. ముందు ఎంపీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఓడిపోయారు. కానీ ఎప్పుడూ ఎందులో ఉన్నా ఫుల్ ఫైర్ మీద ఉండేవారు. అలాంటోడు ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకు? ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ బొండ్రికాయ విసికేస్తా అంటాడు ముఖ్యమంత్రి. అదేవిధంగా మొన్న లండన్లో మాట్లాడుతూ 100 మీటర్ల లోతుల బొంద పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటుండా, లేకపోతే ఏ బాధ్యత లేనటువంటి వ్యక్తి అనుకుంటుండా? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి భాషను వాడడాన్ని ప్రజలు ఎవరు ఇష్టపడతలేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆయన పద్ధతి మార్చుకోవాలి. నేను ఒకటే ఆయనను హెచ్చరిస్తూ ఉన్నా, కేసీఆర్ బొండ్రికాయ విసికేసుడు, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున బాధపెట్టుడు నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ నీకన్నా ఎక్కువ ప్రగల్భాలు వలికిర్రు. ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. నువ్వు కూడా ఇవాళ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేవని చెప్పి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. గులాబీ అధికారం పోగొట్టుకున్నాక పార్టీ నేతలతోనే ఉన్నా పెద్దగా మాట్లాడడం లేదు. ఒక దశలో రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. పరుష పదాలు వాడుతూ దారుణంగా అటాక్ చేశారు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి హిట్ లిస్ట్లో చేరారనేది టాక్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గులాబీ పాలనలో ఎగిరెగిరి పడ్డ వాళ్ళందరి సంగతులు తేల్చే పని నడుస్తోంది. మల్లారెడ్డి లాంటి వారే చుక్కలు చూస్తున్నారు. బాల్క సుమన్ పరిస్థితి కూడా అంతే అంటున్నారు. ఎంపీగా ఉన్నప్పుడు తర్వాత కూడా మొత్తం 10 ఏళ్లలో చాలా వ్యవహారాలు నడిచాయంటున్నారు. అన్నింటికీ లెక్కలు బయటికి లాగుతున్నారని తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఏ వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యింది, మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఆ ఒత్తి ఎప్పుడు అంటుకుంటుందో, ఎప్పుడు పేలుతుందో తెలియదన్నట్టే ఉంది బాల్క సుమన్ వర్గంలోని వారికి. కేసీఆర్కి, కేటీఆర్కి ఇద్దరికీ సన్నిహితుడు అయిన బాల్క సుమన్ ఈ విషయంలో వారితో కూడా డిస్కస్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ఒకసారి రేవంత్ పై దారుణంగా మాట్లాడిన సమయంలో ఆయన కోసం 3 టీంలు తిరిగాయని, అప్పుడు 15 రోజుల పాటు తెలంగాణ భవన్ నుంచి బయటకు రాలేదని కూడా చెప్పుకుంటున్నారు. అందుకే ఇప్పుడు బాల్క సుమన్ సైలెంట్ మోడ్లో ఉండిపోయారని, ఎక్కడా ఎక్కువ మాట్లాడడం లేదని అంటున్నారు. మరి బాల్క సుమన్ ఏ వ్యవహారంలో ఇరుక్కుంటాడో, ఏ కేసులో ఆయన పేరు వస్తుందో, ఏం జరుగుతుందో అని గులాబీ నేతలు టెన్షన్లో ఉన్నారంటున్నారు. అంటే ఆయన పేరు వస్తే వెనకాలే తమ పేరు కూడా వస్తుందనేది గులాబీ నేతల అసలు టెన్షన్.